పురాల్లో ప్రత్యేక అధికారుల పాలన పురపాలక పాలక వర్గాల గడువు కూడా ఈ నెల 26తో ముగియనుండగా ప్రత్యేక పాలన కోసం అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తలమునకలైన ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు చేస్తుంది. పాతవి 3, కొత్తవి 4. జిల్లాలో తొలుత మంచిర్యాల, మందమరి, బెల్లంపల్లి పురపాలకలు ఉండేవి. 2018లో మేజర్ గ్రామ పంచాయతీలు, కొన్ని పెద్ద పంచాయతీలకు సమీప గ్రామాలను కలుపుకొని 4 కొత్త మున్సిపాలిటీలను ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. మేజర్ పంచాయతీలైన చెన్నూరు, లక్షటిపేట, నస్పూరు, కేతన్పల్లి నూతన పురపాలికలుగా రూపాంతరం చెందాయి. కొత్త వాటిల్లో కలిపి మొత్తం జిల్లాలో 7 పురపాలక సంఘాలు ఏర్పడ్డాయి. ఏజెన్సీ ప్రాంతమైన మందమరిలో పాలకవర్గ ఎన్నికలు జరగకపోగా మిగతా 6 పురపాలక సంఘాల్లో 2020 జనవరిలో ఎన్నికలు నిర్వహించగా జనవరి 20న పాలక మండలు కొలువుదీరాయి. 2025 జనవరి 26న జిల్లాలోని 7 పురపాలక వర్గాల గడువు ముగియనుందంట. సో 2020 జనవరి 22న ఎన్నికలు జరుగుతాయి, 25న ఓట్ల లెక్కింపు జరుగుతాయి, 27న ప్రమాణ స్వీకారం చేసిండ్రు. సో 26కు వాళ్ళ పదవి కాలం రేపటితో ముగుస్తుందంట. ఆశించిన మేర అభివృద్ధి జరగలేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బారాసకే దక్కాయి. అప్పటి 5 ఏళ్ల పాలనలో చెప్పుకోదగ్గ ప్రగతి జరగలేదు. 2020లో కోవిడ్ కారణంగా పాలన సాఫీగా జరగలేదు. 2021 సెప్టెంబర్ తర్వాత పలు అభివృద్ధి పనులకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవమే, పాపం కౌన్సిల్లో గెలిచిన వెంటనే 2020 జనవరిలో గెలిచిండ్రు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి కరోనా స్టార్ట్ అయింది. సో అట్లా ఆ సంవత్సరం మొత్తం కరోనా పైన ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 2021లో కూడా మళ్ళీ మార్చిలో నాగార్జున సాగర్ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళా విపరీతంగా కరోనా పెరిగింది. ఆ సంవత్సరం అంతా కూడా అభివృద్ధి జరగలేదు. అంటే వీళ్ళకు ఉన్న సమయం 2022, 23, 24. 24లో ఎన్నికలు వచ్చినాయి, ప్రభుత్వాలు కూలిపోయినాయి, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. అంటే గట్టిగా 5 సంవత్సరాల్లో పాపం 3 సంవత్సరాలే పనిచేసిండ్రు. కరోనా టైంలో కూడా చాలామంది కౌన్సిలర్లు ఆ యొక్క సోడియం హైపోక్లోరైడ్ అంటే అట్లాంటి అంటే బ్లీచింగ్ చేసినప్పుడు కానీ, అదేవిధంగా శానిటేషన్ చేసినప్పుడు కానీ మాస్కులు కట్టుకొని ప్రాణాలకు తెగించి కూడా చాలామంది కౌన్సిలర్లు వీధుల్లోకి వెళ్ళి ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసిండ్రు. నిత్యావసర సరుకులు సప్లై చేసిండ్రు, మంచి ఫుడ్ కూడా వాళ్ళకి ఇచ్చిండ్రు. కొంతమంది కౌన్సిలర్లు ముందుండి వాలంటీర్లుగా పనిచేసి ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చిండ్రు. చనిపోయిన కాడ కూడా పీపీ కిట్లు వేసుకుని దాన సంస్కారాలు చేసిండ్రు. సో ఆ 2 సంవత్సరాలు మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు పనిచేసిందని చెప్పచ్చు. ఇంకా ప్రజలకు ఎట్టుంటుందంటే, ఎగిన గెలిచి మాకేం చేసినాడు, మీకేం చేయకపోవచ్చు. కష్టమున్న కాడ చేసిన వాళ్ళు ఉన్నారు. మీ ఇంట్లో కూడా చనిపోయిన శవాన్ని చూడడానికి రాకపోతే కొంతమంది కౌన్సిలర్లు అక్కడికి వెళ్ళి దాన సంస్కారాలు చేసినంటే వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పచ్చు. వాళ్ళకు దేవుని లెక్క పనిచేసిండ్రు. ఇంకా కొంతమంది తాగుబోతులు, తిరుగుబోతులు ఏమనుకుంటారు అంటే, వీడు నాకేం పని చేసిన అంటారు. వీళ్ళకి ఏం చేస్తా అంటే, పొద్దున ఎత్తే సాయంత్రం ఎత్తే బాటిల్ ఇచ్చోడైతే దేవుని లెక్క కనిపిస్తాడు. మరి చనిపోయిన కాడ దాన సంస్కారాలు చేస్తే నీకు గుర్తురాదు, 25 కిలోల బియ్యం ఇస్తే గుర్తురాదు, నీకు ఎల్ఓసి ఇస్తే గుర్తురాదు, సీఎంఆర్ఎఫ్ తీసుకొచ్చి ఇస్తే గుర్తురాదు, కళ్యాణ లక్ష్మి ఫ్రీగా ఇప్పిస్తే గుర్తురాదు, పెన్షన్ ఫ్రీగా ఇస్తే గుర్తురాదు, రేషన్ కార్డుకు లంచం లేకుండా అప్లికేషన్ పెట్టి దగ్గరుండి ఫామ్ నింపి రేషన్ కార్డు తెప్పిస్తే నీకు గుర్తురాదు, మీ పిల్లలకు ఏదైనా కష్టం వస్తే హాస్పిటల్ ఖర్చులకు ఇస్తే గుర్తురాదు. ఇంకో ఇవన్నీ స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేషన్లో పనిచేసే కార్పొరేటర్లు ఇవన్నీ చేసిండ్లమ్మ. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం వాడు నాకు 500 ఇవ్వలే, నాకు 1000 రూపాయలు ఇవ్వాలి, వీడేమో నాకు క్వార్టర్ సీసీ ఇవ్వలేదు, నాకు మంది ఇవ్వలేదు, మటన్ ఇవ్వలేదు, బిర్యానీ ఇవ్వలేదు అని చెప్పి ఈ విధంగా ఇబ్బందులు పెడతారు. కానీ మీరు లైన్లో నిల్చొని అరగంట లైన్లో నిల్చొని 5 నిమిషాలు వేసిన ఓటు కోసం 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఇవన్నీ సేవలు చేసిండ్లమ్మ. గుర్తించండి, మీ కుటుంబ సభ్యుల కన్నా వాళ్ళు ఎక్కువ పని చేసిండ్రు. ఒక్కొక్కసారి రేషన్ కార్డుల కోసం, ఇందిరా మిల్ల కోసం, ఈ రైతు వీటి కోసం రోజుకు 100 నుంచి 200 ఫోన్లు చేస్తుంటే ఆరోగ్యం ఖరాబ్ అయినా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే నాయకులు ఉన్నారమ్మా. ఇది ప్రజాప్రతినిధుల కష్టాలు. 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పనులు ఇవి.